నమస్కారం సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. పోస్టర్ల విడుదలలో పార్టీ నేతలు కార్యకర్తలకు సుంకర శ్రీనివాస్, తాతంశెట్టి నాగేంద్రల పిలుపు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి. జాతీయ గణాంక సర్వే సంస్థ కడప జాయింట్ డైరెక్టర్ అనితా పార్థసారథి వినతి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ధర్నా కార్యక్రమంలో కేంద్రం తీరుపై ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి ఆగ్రహం. కాకినాడ జిల్లా పిఠాపురంలో ఈ నెల 14వ తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు జిల్లాతో పాటు కడప నగరం నుంచి అధిక సంఖ్యలో జన సైనికులు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పార్టీ నేత సుంకర శ్రీనివాస్, సమన్వయకర్త తాతంశెట్టి నాగేంద్రలు పిలుపునిచ్చారు. కడప నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఇతర నేతలతో కలిసి వారు ఆవిష్కరించారు. అనంతరం ఆయా నేతలు మాట్లాడుతూ జనసేన పార్టీలో కష్టపడే వారికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, ఇదే విషయాన్ని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పలు సందర్భాలలో స్పష్టం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు జన సైనికులు విశేష కృషి చేసినట్లు కొనియాడారు. పార్టీ అధికారంలోకి వచ్చాక నిర్వహిస్తున్న ఆవిర్భావ సభ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహించాలన్నారు. జనసేన బలగం అందరికీ తెలిసేలా నిర్వహిస్తున్న సభ విజయవంతానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కష్టపడి పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నగర అధ్యక్షుడు బోరెడ్డి నాగేంద్ర, ప్రచార కమిటీ కోఆర్డినేటర్ విశ్వనాథ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మా జనసేన పార్టీకి ప్రతి సంవత్సరం మార్చి 14 అనేది ఒక పండుగ రోజు. గత 10 సంవత్సరాలలో మా నాయకుడు 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ఒక్కడుగా మొదలై ఈరోజు వందలు, వేలు, లక్షలు దాటి కోట్లాది మందికి ఈరోజు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి మా నాయకుడు, అలాగే ప్రజల ఆకాంక్షలు, వాళ్ళ యొక్క కష్టాలు కడగండ్లు తీర్చడానికి మాకంటూ ఒక నాయకుడు ఉన్నాడని తన ఆచరణలు కూడా చేసి చూపిస్తూ ఈరోజు దాన్ని నిరూపించినటువంటి వ్యక్తి మా నాయకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పోయిన సంవత్సరం మా క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే కనుక 6.5 లక్షల వరకు క్రియాశీల సభ్యత్వాన్ని సాధించిన పార్టీ జనసేన పార్టీ. ఈ 10 ఏళ్లలో బుడిబుడి అడుగులేస్తున్నా ఈరోజు ఇంతింతై వటుడింతై అనేటువంటి చందాన మా నాయకుడు ఈరోజు రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియాలోనే కాదు, దేశంలోనే ఒక బలమైన నాయకుడిగా, ప్రజల పక్షాన్ని నిలబడే నాయకుడిగా, ఆశయాలు సిద్ధాంతాలు కలిగిన వ్యక్తిగా, నిఖార్సైన నిబద్ధత కలిగిన వ్యక్తిగా సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో కూడా ఏ పవన్ నహీ ఏ ఆంధీ హై అని ప్రతిసారి ప్రతి సందర్భంలో కొనియాడబడుతున్నటువంటి వ్యక్తి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పార్టీలో మేము ఉండడం మాకు అదృష్టంగా భావిస్తున్నాం. మేము ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయనతో పాటు మేము కూడా పార్టీ కోసం పనిచేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ మార్చి 14న ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అద్భుతంగా ఒక సంబరంలాగా, ఒక పండుగలాగా పిఠాపురంలో జరగబోతా ఉంది. ప్రతి ఒక్కరు కూడా రావాలని, వచ్చి ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన. జనసేన పార్టీ ఆవిర్భావ సభ పవన్ కళ్యాణ్ గారిని కానీ, నాయకుడిని కానీ, మాలాంటి జనసేన పార్టీ నాయకులు కానీ, వీళ్ళు పిల్ల సైనికులు, ఇది ఒక పార్టీ అని అవహేళనల మధ్య పుట్టి ఈరోజు ఆకాశం అంతెతుకు 100% స్ట్రైక్ రేట్తో మేరునగ ధీరుడుగా ఎదిగి ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని మా అందరికీ ఒక పండుగ రోజు. ఏ విధంగా అయితే కుల, మత, ప్రాంత, వర్గ, వర్ణ విభేదాలు లేకున్న నాయకుడు, అలాగా మాకు ఈ పండుగ మాకు క్రిస్టియన్స్ జరుపుకునేటటువంటి ఒక క్రిస్మస్ పండుగ లాంటిది. మాకు ఈ పండుగ ముస్లిం సోదరులు జరుపుకునేటటువంటి ఒక రంజాన్ లాంటిది. మాకు ఈ పండుగ హిందూ సోదరులు జరుపుకునే ఒక సంక్రాంతి లాంటిది. అంటే ఈ సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ 3 పండుగలు
కలిపి వచ్చినటువంటి పండగ లాంటిది మాకు ఆవిర్భావ పండుగ. మరి ఈరోజు కడప నుంచి పిఠాపురం ఏదైతే తిరుమలేసుని తొలి కడప అంటారో అలాగా మొట్టమొదట మేము ఈ కడప నుంచి పెద్దలు శంకర శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ పోస్టర్ ఓపెన్ చేసి 7 నియోజకవర్గాలు తిరిగి ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ సమావేశాన్ని అయితేనేమి ఎవరైతే మేము పిఠాపురం రావాలి అనుకుంటారో ఆ వ్యక్తులు ఆ ప్రజలు అన్నట్టు ఆ వీర మహిళలు కానీ ఆ కార్యవర్గాన్ని ఆ ప్రజలందరినీ ఇక్కడి నుంచి తీసుకుపోయే బాధ్యత కడప జిల్లా జనసేన పార్టీగా మేము తీసుకుని మీ నియోజకవర్గాల్లో మీకు బస్సులు ఏర్పాటు చేసి మీకు రవాణా సౌకర్యం కల్పించి తద్వారా అక్కడికి వెళ్ళి మనం ఎంతో ఎదురు చూస్తున్న అంటే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోరాటాల ఆవిర్భావం చూసాం. ఇప్పుడు గెలిచి అంటే ఈరోజు గెలిచి అంటే నిన్ను ఓడిస్తున్నాం జగన్ రెడ్డి, నిన్ను అధపాతాళానికి తొక్కకపోతే మా పార్టీ జనసేన కాదు, నా పేరు పవన్ కళ్యాణ్ కాదని చెప్పి మరీ తొక్కి చూపించినటువంటి ఈ విజయ సభకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మీ పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని పేద ప్రజలకు తమ వంతుగా తోడ్పాటు అందిస్తూ రంజాన్ కిట్లను పంపిణీ చేయడం సంతోషకరంగా ఉందని కడప నగర ప్రముఖులు నాని తెలిపారు. కడప నగరం రవీంద్రనగర్ ప్రాంతంలో పేదలకు రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా రంజాన్ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. తమ సహచరుల తోడ్పాటుతో పేదలైన 100 నుంచి 160 కుటుంబాలకు రంజాన్ కిట్లను అందజేయడం జరిగిందన్నారు. పవిత్ర మాసంలో ఇలాంటి సేవా కార్యక్రమాల నిర్వహణ ద్వారా అధిక పుణ్యఫలాలు దక్కడంతో పాటు పేద వర్గాలు కూడా సంతోషకరంగా జీవించగలుగుతారన్నారు. భగవంతుడు మనకిచ్చిన సొమ్ములో కొంత ధనాన్ని ఇలాంటి కార్యక్రమాలకు వెచ్చించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖులు రౌఫ్, సిద్దిక్, జిలాన్ తదితరులు పాల్గొన్నారు. दिल्ली पड़ेगा मामा दिल्ली मामा ले मौलाना भादिया मौलाना मसाला आई मदरसा मसाला आई मौलाना भादिया मदरसा मसाला कोई मौलाना मदरसा मसाला भादिया जरा हटा भादिया चलो आमा ले ले जाके आमा फिर आते आमा खाना था ले ले खा ले रे वो थोड़ा खाना आता में डाल दे ले यार सामने आता नहीं तो पीछे थोड़ा गिरता आता क्या बेटा नंबर डाले नहीं ऐसा ले ले यार क्या माँ तो आ जाइए मेरे माँ नाने నువ్వు ఇద్దరికి పట్టుకొని जा बेटा हल्लो हल्लो माँ सबको भी है यार हट बेटा तू हल्लो माँ लेके लो कहीं टेंशन मत ली सबको भी है माँ बच्ची ले जा माँ बेटा जरा खींचो बेटा जरा उधर को जरा उधर का देते ले हाल ఫోన్ చేయలే రంజాన్ తోపలా అందరికీ నమస్కారం. ఈరోజు మన పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ఏటా
నిర్వహించేటువంటి ఈ యొక్క సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇక్కడ రవీంద్రనగర్ అనే కడపలో ఒక ప్రాంతంలో ఒక ఏరియాని ఎంచుకోవడం జరిగింది. ఆ ఏరియాలో దాదాపు ఒక 100 నుంచి ఒక 160 కుటుంబాలకు గాను కావాల్సినటువంటి ఈ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి పంపిణీ చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతి సంవత్సరము ఈ విధంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని జరిపించేటందుకు ప్రతి ఒక్కరు కూడా మాకు ఎంతో సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమంలో రోఫన్న కానీ తర్వాత వాళ్ళ అబ్బాయిలు ఈ ఏరియా రవీంద్రనగర్ ఏరియాకు సంబంధించిన సిద్దిక్ వీళ్ళందరూ జిలానీ వీళ్ళందరూ కూడా సహకరించడం జరిగింది. ఇదే విధంగా వాళ్ళు సహకారంతోనే మేము ముందుకు ఎన్నో సంవత్సరాలు ముందు కూడా ఈ విధంగా పంపిణీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటాను. అందరికీ ధన్యవాదాలు. పర్యావరణాన్ని కాపాడుకోవాలంటే మొక్కలు నాటి వాటిని సంరక్షించడాన్ని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని జాతీయ గణాంకాల సర్వే సంస్థ కడప జాయింట్ డైరెక్టర్ అనితా పార్థసారథి పిలుపునిచ్చారు. జాతీయ గణాంకాలు సర్వే సంస్థ 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ అధికారులు, ఉద్యోగులు ఎన్ఎస్ఎస్ఓ తరపున కడప నగరం జయనగర్ కాలనీలో గల జెడ్పీ బాలికోన్నత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అనితా పార్థసారథి మాట్లాడుతూ ప్రజల జీవన ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయో ఎప్పటికప్పుడు సర్వే చేసి ప్రభుత్వానికి అందించేందుకు తమ సంస్థ కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఎండ వేడిమి తీవ్రం కావడంతో పాటు పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటేందుకు కృషి చేయాలని ఆమె సూచించారు. అలాగే విధి నిర్వహణలో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే సందర్భంగా ఇళ్ల వద్దకు వచ్చే క్రమంలో వారికి ప్రజలందరూ సహకరించి సమగ్ర వివరాలు అందించాలని కోరారు. అనంతరం సర్వే అధికారులు తమ సంస్థ అందిస్తున్న సేవలను, మొక్కలు నాటాల్సిన ఆవశ్యకతను విద్యార్థినులకు వివరించి వారిని చైతన్యవంతులను చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఓ సౌత్ జోన్ డైరెక్టర్ హరీశ్వరంతో పాటు జాతీయ గణాంకాల సర్వే అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సార్ కొంచెం కాళ్ళతో ప్రెస్ చేయాలి సార్. ఇది ముందుగా చేసి మళ్ళీ గురునేనా నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ రీజనల్ ఆఫీస్ కడప ప్లాంటేషన్ డ్రైవ్ అనేది జెడ్పీ హై స్కూల్లో ప్లాన్ చేసుకున్నాము. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ 75 years ఆఫ్ సెలబ్రేషన్స్ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ సెలబ్రేట్ చేసుకుంటుంది. సో దాని భాగంగా ఈ జెడ్పీ హై స్కూల్, మున్సిపల్ హై స్కూల్లో ప్లాంటేషన్ డ్రైవ్ అనేది జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్లాంటేషన్ డ్రైవ్ అనేది ప్రోగ్రామ్ చేసుకున్నాము. సో దట్ ఇక్కడ స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ అనేది కల్పించడం జరిగింది. మా డిపార్ట్మెంట్ గురించి అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ గురించి ఏవైతే సర్వేస్ మా డిపార్ట్మెంట్ అనేది టేకప్ చేస్తుందో, సో ఈ సెలబ్రేషన్స్ 75 years అయిన సందర్భంగా ఈ పబ్లిసిటీని ఇంక్రీజ్ చేయడం కోసం అనేది ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేద్దామనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు అనేవి చేపట్టడం జరుగుతుంది. సో దీని భాగంగా ఫస్ట్ మేము ఈ సంవత్సరంలో చేపట్టినటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఈ చెట్టులు నాటటము. రానున్న ఎండల్ని దృష్టిలో పెట్టుకొని కూడా మొక్కలు నాటటము అండ్ స్టూడెంట్స్లో ఈ విభాగాన్ని మొలకెత్తించడానికే మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అండ్ అలాగే ఈ స్కూల్కి స్టూడెంట్స్కి కూడా అవేర్నెస్ క్రియేట్ చేశాము. మా మినిస్ట్రీ అండ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది. సో వాళ్ళు
వాళ్ళ పేరెంట్స్కి కూడా అండ్ ప్రజలందరికీ కూడా చెప్పగలిగేటటువంటి ఉద్దేశం ఏంటంటే మా ఆఫీస్ స్టాఫ్ సర్వే రిలేటెడ్గా డేటా కలెక్షన్ భాగంగా మీ యొక్క హౌస్ హోల్డ్స్ విజిట్ చేసినప్పుడు సరైనటువంటి కోఆపరేషన్ ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా మా డిపార్ట్మెంట్ తరపున నేను కోరుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. We at National Sample Survey Organization is on a nationwide drive, plantation drive. As Mother Earth, we have to protect our Mother Earth. So we are doing a plantation drive all over the nation, and today we are doing it at Kadapa as a mark to have more trees and plantations in the country, so that it is having so many advantages for the society. So our regional office Kadapa is doing this plantation drive, and simultaneously the NSO, National Statistics Office, which brings the national socio-economic indicators for this nation, should have a more publicity among the people. That is why we are going to the institutions like government schools, colleges like that, and we are spreading the aims and objectives of National Statistics Office, so that people know about our organization, and when our investigators go for data collection, they get a good cooperation from the public, so that we can produce more good results for the nation. Because with the statistics only we can compare the states, or if we want to compare one state with another state, we use our state domestic product or unemployment rate or different economic parameters what we bring out, so that we will know where each state stands, or we use it for grading the states, or if you want to compare the states, we use the statistical indicators. So these indicators should be as accurate or as popular among the people, so that we can bring good indicators. దేశంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు, కార్మిక, వ్యవసాయ వ్యతిరేక విధానాలను ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని ఏఐటీసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆయా సంఘాల ఆధ్వర్యంలో కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ నరేంద్ర మోదీ సర్కార్ బరితెగించి రైతు, ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలకు ఒడిగట్టిందన్నారు. గతంలో రైతులకు ఇబ్బందులను గురిచేసి నల్ల చట్టాలపై ఆందోళన చేపడితే మొసలి కన్నీరు కార్చిన మోదీ ప్రభుత్వం అనేక మంది రైతుల మరణాలకు కారణమైందన్నారు. ఇక కార్మికులు పోరాటి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మిక లోకానికి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తోందన్నారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులైన అదానీ, అంబానీలకు దారాదత్తం చేసి ప్రభుత్వ రంగ సంస్థలను ధ్వంసం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ మార్కెటింగ్ చట్టాన్ని రద్దు చేయాలని, రైతు ఉద్యమంపై ఎన్డీఏ ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని డిమాండ్ చేశారు. మద్దతు ధరల గ్యారంటీ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులతో పాటు కార్మిక, వ్యవసాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు. నశించాలి కేంద్ర ప్రభుత్వ రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలు. రైతులు పండించాలని ప్రభుత్వమే రైతులను రైతులుగా మారిన రూపాయలు దేశంలో ఏలుబడిలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఈరోజు బరితెగించి రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు ఒడిగట్టింది. అందులో భాగంగానే గత 2లో అంటే ఎన్డీఏ 2లో రైతులు దీర్ఘకాలిక పోరాటాలు చేస్తే వారి నల్ల చట్టాలను రద్దు చేస్తానని చెప్పి ప్రకటన చేసినటువంటి ముసలి కన్నీరు కార్చినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఆ చట్టాలను
రద్దు చేయకుండా వాటిని మరొక మార్గంలో తెరపైకి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినప్పటికీ రైతు నాయకులు ధన్యవాదాన్ని అమరనాథ చేస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప చర్చలు జరపకుండా చర్చలు జరిపేదానికి మాత్రమే ఒప్పుకొని వాటిని కాలయాపన చేస్తూ ఉన్నటువంటి వైఖరి కొనసాగుతూ ఉన్నది. దేశంలో అన్నదాతలు స్టాండర్డ్ ఇన్కమ్ లో ఎప్పటికి కూడా స్థిరంగా నిలబడినటువంటి వ్యవసాయ రంగం ఈరోజు కుదేలైపోతామని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గానికి సంబంధించినటువంటి 44 రకాల కార్మిక చట్టాలలో 29 చట్టాలను రద్దు చేసి 4 కోళ్లుగా మార్చి రైతులను కార్మికులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మారుస్తూ ఉన్నారు. సమ్మె చేసి పోరాడి సాధించుకునే సమ్మె హక్కును కూడా ఈరోజు ఐచ్ఛికంగా చేసినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. బోనస్ యాక్ట్లో మార్పు, కాంట్రాక్ట్ అబాలిషన్ యాక్ట్లో మార్పు, పిఎఫ్ యాక్ట్లో మార్పు, ఏఎస్ఐ యాక్ట్లో మార్పు, అనేక రకాల చట్టాలను ఈరోజు కాలరాసినటువంటి పరిస్థితి కొనసాగుతున్నది. దేశంలో స్వాతంత్రం తర్వాత ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ కూడా కలిసి ఈ దేశ సంపదను పెంచే దాంట్లో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఆదానీలకు, అంబానీలకు అప్పచెప్పేటువంటి వ్యవహారానికి శ్రీకారం చుట్టి ప్రజా ఆస్తులందరినీ కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. ప్రభుత్వ రంగ ఆస్తులన్నింటినీ కూడా ధ్వంసం చేస్తా ఉన్నారు. ఈ దేశంలో పేరుగాంచినటువంటి నవరత్నాల కంపెనీలన్నింటినీ కూడా ధారాళత్వం చేసేదానికి శ్రీకారం చుట్టిన నరేంద్ర మోడీ మార్పుని ఈరోజు ఈ దేశం నుంచి, ఈ అధికారం నుండి దించేంత వరకు కూడా రైతులు, కార్మికులందరూ కూడా పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి ఎన్డీఏ ప్రభుత్వ పతనాన్ని ఈరోజు శాసించాలని చెప్పేసి ఏఐటీసీ కార్మిక సంఘాలు, సిఐటియు, మిగతా కేంద్ర కార్మిక సంఘాలు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. నేటి మహిళలు రాబోయే తరాలకు ఆదర్శవంతంగా జీవిస్తూ దేశ పురోభివృద్ధికి పాటుపడాలని వేంపల్లి ఎస్ఐ రంగారావు పిలుపునిచ్చారు. ఈరోజు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఉమెన్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రంగారావు పాల్గొని విద్యార్థినులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. దేశ, కుటుంబ భవిష్యత్తుకు మహిళలు పునాది లాంటివారన్నారు. అలాగే మహిళలు వివిధ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక రంగాలలో సాధించిన విజయాల గురించి వివరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్ వినియోగంపై జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేశారు. ప్రిన్సిపల్ డాక్టర్ యోగాంజనేయులు ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశానికి విశేష సేవలు అందించిన మహిళా మనులను నేటి యువతులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులను ప్రోత్సహిస్తూ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. విజేతలకు మహిళా దినోత్సవం రోజున వేంపల్లి సిఐ సురేష్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్ ఎంపవర్మెంట్ సభ్యురాలు డాక్టర్ మల్లేశ్వరమ్మ, లైబ్రేరియన్ మాధవరావు, ఫిజికల్ డైరెక్టర్ తేజేంద్ర తదితరులు పాల్గొన్నారు. వాడిన వాళ్ళు ఒకసారి రైట్ చేయండి, హ్యాండ్ రైట్ చేయండి. మొబైల్స్ లేవా మీకు? ఓకే, వెరీ గుడ్. వాడిన వాళ్ళు వెరీ గుడ్. సరే, ఫోన్ వాడేవాళ్ళు టెక్నాలజీ అనేది సరే ఒక నిమిషం మీ గురించే చెప్తున్నా. ఓకే, ఈ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఫేస్బుక్, వాట్సాప్లో స్టేటస్లో పెడుతుంటారు. ఓకేనా, మీ పర్సనల్ ఫొటోస్ పెడుతుంటారు. పర్సనల్ అంటే మామూలు మన రెగ్యులర్. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రజలను నిరాశపరచగా గ్యారెంటీలు కాస్త బురిడీలుగా మారాయని కమలాపురం వైసీపీ ఇన్ఛార్జ్ నరేన్ రామాంజురెడ్డి తెలిపారు. కమలాపురం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిలోనూ కోతలు విధించిందన్నారు. ఒక పక్క గత ప్రభుత్వం ఏపీని దివాలా తీసిందంటూనే మళ్లీ అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటారా అని ప్రశ్నించారు. వైసీపీ రాష్ట్రాన్ని దివాలా తీస్తే అప్పులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ప్రజలపై ఎలాంటి భారం వేయమని ఎన్నికల ముందు హామీ ఇచ్చారని, ఇప్పుడు బడ్జెట్లో చూస్తే అన్నిటిలో పన్నుల భారం పెట్టి ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక పెన్షన్లను పెంచుతామని ప్రకటించి తీరా బడ్జెట్లో చూస్తే పెన్షన్ల కోత తప్పవని సంకేతాలు ఇస్తుండడం దారుణమన్నారు. తల్లికి వందనానికి పంగనామాలు పెట్టి రైతులకు ఈ బడ్జెట్లో తీవ్రంగా అన్యాయం చేశారని ఆరోపించారు. మొత్తం బడ్జెట్ జీరో కాగా బాహుబలి బడ్జెట్ ఎలా అవుతుందని ప్రశ్నించారు. గతంలో ప్రజలకు మేలు చేసిన ప్రభుత్వం మంచిదంటారా, ఇలా గారడి చేసే ప్రభుత్వం మంచిదంటారా, ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నంత వరకు రాష్ట్రం ప్రజల సంక్షేమం అంధకారమేనని ఈ బడ్జెట్ ద్వారా క్లియర్గా తెలిసిందన్నారు.
కూటమి ప్రభుత్వాన్ని చాలా రోజులు కొనసాగదని, ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గర పడ్డాయని నరేన్ రామాంజుల్ రెడ్డి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. సో అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా మనుషులను టార్గెట్ చేసి వాళ్ళపైన రెడ్ బుక్, ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చింది ఏదైతే చేయొచ్చు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఖచ్చితంగా పోసాని గారిది ఖచ్చితంగా ఎవరైనా ఖండించాల్సిన విషయమే. ఆయనకు జరుగుతుండేది కక్ష సాధింపు చర్య తప్ప మరొకటి కాదు. ఒకవేళ ఆ వ్యక్తికి మనోభావాలు దెబ్బతినింటే ఆ జనసేన కార్యకర్తకో ఇంకోరికో 2022లోనే కేసు పెట్టిందా, పోయి స్టేషన్లో పోయి అప్రోచ్ అయ్యిండాలా. అప్రోచ్ కాకోకుండా 3 సంవత్సరాల తర్వాత ఆయన ఈ రోజు నిద్ర లేచి నా మనోభావాలు దెబ్బతిన్నాయని ఎప్పుడెప్పుడో ఏదో మాట్లాడిన దానికి ఈ రోజు కేసులు కడతా. మరి దయచేసి రాష్ట్ర ప్రజలకు జరిగింది విషయం తెలియజేసాం. మీరు విఘ్నులు, మరి దీన్ని ఏమంటారు? మేమేదో కక్ష సాధింపు అంటున్నాం. మరి ఇది కక్ష సాధింపా కాదా? పోసానికి న్యాయం జరగాలన్నా వద్దా అనేది దయచేసి ప్రజలు కూడా బాగా ఆలోచన చేయండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా అడుగులు ముందుకేస్తుంది. ఇప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఒక సీనియర్ సిటిజన్, అంటే 66 సంవత్సరాలు నిండిన వ్యక్తి. ఆయనకు కొన్ని ఆ వయసు పరంగా కొన్ని వ్యాధులు ఏదో ఉన్నాయి, ఆపరేషన్లు కూడా జరిగాయి. మరి ఆయనకు డౌట్ రావడము తప్పు లేదు కదా. ఆయనకు ఆరోగ్యం బాగాలేదంటే ఖచ్చితంగా దానికి హాస్పిటల్ తీసుకోపోవాలా, దానికి అన్ని ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలా. ఒకవేళ పోసాని గారికి ఏమైనా జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా? సో ఎటువంటి డ్రామాలు లేవు. పోలీసులు కూడా దయచేసి విజ్ఞతతో వ్యవహరించండి. మీరు పర్మనెంటు, వ్యవస్థ పర్మనెంటు, రాజకీయ నాయకులు పర్మనెంట్ కాదు. ఈరోజు మేము అధికారంలో గతంలో ఉన్నాము, ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది, మళ్ళీ మేము మంచి చేస్తాం, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం. కానీ వ్యవస్థ మీరు పర్మనెంట్. దయచేసి దానిపైన మీరు నడవండి. మేము తప్పు చేస్తే శిక్షించండి, అధికార పార్టీ వాళ్ళు తప్పు చేసినా శిక్షించండి. అప్పుడు మీకు విలువ అనేది పెరుగుతుంది పోలీస్ వ్యవస్థకు. కాబట్టి ఒకవేళ పోసాని గారిని ఏదన్నా కానీ ఆయనకి ఏదైనా జరిగితే సిఐ వెంకటేశ్వర్లే పూర్తి బాధ్యత వహించాల్సింది వస్తుంది. శ్రీరామ నవమిని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరిగే శ్రీ సీతారాముల కళ్యాణానికి గోటితో వల్చిన తలంబ్రాలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా బలిజ సంఘం అధ్యక్షుడు నంబూరు కుళాయప్ప కటిక చంద్రశేఖర్లు మాట్లాడుతూ శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో స్వామివారి తలంబ్రాలకు సేంద్రియ వ్యవసాయంతో పండించిన వడ్లను సిద్ధం చేశామన్నారు. వాటిని వేంపల్లెలోని శ్రీ మంగళగౌరి దేవస్థానంలో బలిజ సంఘం ఆధ్వర్యంలో మహిళలు గోటితో ఒలిచి సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఈరోజు ఆలయంలో గౌరీదేవి అష్టోత్రాలు, లలితా సహస్రనామాలు, శ్రీరామ సంకీర్తనలతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలియజేశారు. ఇందులో పాల్గొనడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు పలువురు మహిళా భక్తులు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బలిజ సంఘం మహిళా మండలి అధ్యక్షురాలు రత్నాలమ్మ, బలిజ సంఘం గౌరవ సలహాదారులు రాజారాం తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆవిర్భావ సభలో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరూ పాల్గొని సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ కడప పార్లమెంటు సమన్వయకర్త తాటంశెట్టి నాగేంద్ర పిలుపునిచ్చారు. ఈరోజు వేంపల్లె పట్టణంలోని రోడ్లు, భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 14వ తేదీన కాకినాడ జిల్లా పరిధిలోని పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభకు పులివెందుల నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో జన సైనికులు హాజరై జయప్రదం చేయాలన్నారు. అందుకు సంబంధిత పోస్టర్లను జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్తో కలిసి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పెద్ద పండుగలా జరుపుకునే ఈ సభకు కేంద్ర స్థాయిలో పార్టీ బలాన్ని చాటి చెప్పే విధంగా కృషి చేయాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి అధినేత పవన్ కళ్యాణ్ సముచిత స్థానం కల్పిస్తారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమిష్టిగా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, పులివెందుల సమన్వయకర్త డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.
అంటే వాళ్ళకు మేము చెప్పిన సందేశాన్ని తెలియజేసి ఇది విషయం. జనసేన పార్టీ అనేది ముందు దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రభావితం చెందింది. జనసేన పార్టీ ఈ నియోజకవర్గంలో కావచ్చు, వేంపల్లిలో కావచ్చు, మీరు పర్సనల్గా నాకు కూడా ఫోన్ చేసి లేదా ఇప్పుడు ఎవరో మేము మా ఊర్లో 10 మంది ఉన్నాం మేము రావాలో పిఠాపురం 14వ తేదీ యొక్క పోస్టర్ను ఆవిష్కరణ చేస్తున్నాం. ఓకేనా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పిఠాపురంలో జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలి. పోస్టర్ల విడుదలలో పార్టీ నేతలు కార్యకర్తలకు శుంకర శ్రీనివాస్, తాతంశెట్టి నాగేంద్రల పిలుపు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణకు ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలి. జాతీయ గణాంక సర్వే సంస్థ కడప జాయింట్ డైరెక్టర్ అనితా పార్థసారథి వినతి. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యవసాయ వ్యతిరేక విధానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ధర్నా కార్యక్రమంలో కేంద్రం తీరుపై ఏఐటీయూసీ నాయకుడు నాగసుబ్బారెడ్డి ఆగ్రహం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.